యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమిని వలన దేవుని మహాకృప, ఆయన యొక్క కనికరము, ఆయన ప్రేమ మన పట్ల చూపించి మరొక దినాన్ని దేవుడు మన చేతుల్లో ప్రసాదించినందుకు దేవుడు మహిమపరచబడునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం యావత్తు వణికిపోతూ ఉంది. ఏం జరుగుతుందో మా జీవితాల్లో అర్థం కాని అయోమయ స్థితిలో మనుషులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రేమను వల్ల భయము మనిషిని పీడిస్తూ ఉంది. కానీ ఈరోజు మనుషులు ఈ భయం నుంచి, ఈ ఆపద నుంచి, విపత్తు నుంచి తొలగించబడాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన లేకుండా కలవరాల మధ్య బ్రతుకుతూ ఉన్నారు, కలవరపడిపోతూ ఉన్నారు. ఏ క్షణంలో మా జీవితంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ప్రాణ భయముతో బ్రతుకుతూ ఉన్నారు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట అంటాడు. ఈరోజు అనేక విషయాల్లో భయభ్రాంతులు కలిగిస్తున్న నిన్ను ఎలాగ తప్పించుకోవాలో తెలియని నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో ఒకసారి చూద్దాం. దానియేలు సొలొమోను రాస్తూ సామెతల గ్రంథం నుంచి ఒక మాట అంటాడు, చూద్దాం. తొమ్మిదవ అధ్యాయము 11వ వాక్యం. 9వ అధ్యాయం 11వ వాక్యం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వింటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చూడండి ప్రేమిడి వలన నీకు మరణకరమైన విపత్తు కలిగున్నా దానిలోంచి తప్పించడానికి సర్వశక్తికర్తైన దేవుడు ఉన్నాడన్న ఆలోచన మరిచిపోతూ ఉన్నాం. డాక్టర్ల వైపు చూస్తున్నాం, అధికారుల వైపు చూస్తున్నాం. డాక్టర్ వైపు చూసి కూడా ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య స్థితి ఇప్పుడు మనుషుల్ని పెట్టి పీడిస్తుంది. దీనికి అందరికి కారణం ఏంటి అంటే, ఈ భయభ్రాంతులు కలిగిస్తున్న ఈ విపత్తు నుంచి తొలగించేవారు ఎవరైనా ఉన్నారా అంటే వైద్యుల వైపు చూస్తున్నారు, కానీ కాదంటలేదు. కానీ వీటన్నిటికీ మించిన ప్రభు నీకు తోడునడన్న ఆలోచన కలిగి ఉండాలి. మరణంలోంచి జీవంలోకి దాటించగలిగిన ప్రభు నీకు తోడున్నాడనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు నువ్వు కలవరపడక, నిపుణము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ బ్రతుకుతూ ఉంటే నీ హృదయంలో ఏ కలవరము రానివ్వడు అని ప్రభు పేరిట హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మరొక మాట చూస్తే 8వ అధ్యాయము 36వ వాక్యంలో నేను చేసిన వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. 36వ వాక్యం, 8వ అధ్యాయం 36వ వాక్యంలో 35 నాయన సారీ నన్ను కనుగొనువాడు జీవమును కలుగును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. ప్రేమని వలన ఒకానొక రోజు యేసు ప్రభువు వారి లోకంలో జీవిస్తున్న కాలంలో ఒక అధికారి వచ్చాడు యేసు ప్రభువు దగ్గరికి. ఆయన అడుగుతూ ఉన్నాడు, బోధకుడా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నీ వచ్చి ఆమె మీద చేయి వస్తే ఆమె బ్రతుకుతుంది. చూడండి ప్రియమైన వాళ్ళ,
ఏదో బాగలేనప్పుడు, ఆరోగ్యం సరిలేనప్పుడు, బాధపడుతున్నప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకొని అనేక మంది మనం చూసాం. కానీ ఈ అధికారి ప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నీవు కానీ వచ్చి ఆమె మీద చేతులుంచితే ఆమె బాగుపడుద్ది, ఆమె స్వస్థత కలుగుద్ది. ఎంతటి బలమైన విశ్వాసంతో ఆయన ప్రభువుని కోరుకున్నాడు. ఈరోజు అన్నీ ఎరిగిన మనము దేవునిలో గొప్ప స్థితి ఏంటో, ఆయన ఉన్నతమైన స్థితి ఏంటో ఎరిగి లోకం వైపు చూసి కలవరపోతూ ఉన్నాం. ఏం జరుగుతుందో అన్న భయాందోళనతో బ్రతుకుతూ ఉన్నాం. కానీ ప్రభు ఒక మాట అంటాడు, నీ ప్రక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా నీకు అపాయము రాదు అన్నాడు. నా వలన నీకు క్షేమము, బ్రతుకు, క్షేమము, ఆశీర్వాదము కలుగుతుంది అన్నాడు. ఇంతటి బలమైన వాగ్దానం చేసిన దేవుడు మనకున్నా కూడా ఎక్కడో తెలియని భయం మనల్ని పీడిస్తూ ఉంటుంది. దీనికి అందరికీ కారణం ఏంటి అంటే, మనలో ఉన్న విశ్వాసము స్థిరపరచబడకపోవటం వల్ల. నమ్మిక అయితే ఉంటుంది, కానీ ఆ నమ్మిక పరిపూర్ణతకి రాకపోవటం వల్ల లోకం వైపు చూస్తున్నాం, అధికారుల వైపు చూస్తున్నాం, ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ప్రేమని వల్ల ఈరోజు దేవుని ఎరిగిన మనమంతా ఏం జరిగినా దేవుని చిత్తమే అనగలిగితే, దేవుని చిత్తము నిన్ను ప్రాణం చేయడం కాదు, నిన్ను మరణానికి అప్పగించడం ఆయన చిత్తం కాదు. ఆయన యొక్క ఆలోచన తెలుసా, నీ పట్ల నిన్ను బ్రతికించుకోవాలి, యుగ యుగాలు ప్రభుత్వం కూడా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల గుర్తిరగలిగితే. ప్రేమను వల్ల అది నువ్వు పొందాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధిలో మోకరిల్లాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. ఆయన సన్నిధిలో జీవము కోరుకున్నవాడు మరణము పొందక జీవము కలిగి ఉంటాడు. కానీ ప్రేమను వల్ల మరణము అనేది దేహపరమైనది కాదు, ఆత్మీయమైన మరణము నుండి తప్పిస్తాడు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఈ లోకంలో జీవించే కృప దేవుడు మనకు కలుగు చేస్తాడు. గత సంవత్సరం అంతట్లో కూడా భయముతో బడికారు. దానికి మించిన భయాన్ని లోకములో అపవాది తాండవిస్తూ భయపెడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అపవాది నిన్ను భయపెట్టినా ధైర్యపరిచే దేవుడున్నాడు, నిన్ను దీవించే దేవుడున్నాడు. నిన్ను చేరజేసి నీ జీవితంలో కలుగుతున్న విపత్తు నుంచి విడిపించి తన కృపతో నింపగలిగిన దేవదేవుడు నన్ను గుర్తిరగలిగినప్పుడు తప్పకుండా ఆదరించడానికి ఆయన నీకు సమీపంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని వల్ల నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎక్కడో లేడు, దూరంగా ఎక్కడో లేడు. మరి ఎక్కడో లేకుండా సమీపంలో ఉన్నప్పుడు ఈ విపత్తు నుంచి కాపాడొచ్చు కదా అనుకుంటాం మనం. కానీ నీవెప్పుడైతే అడుగుతావో అన్ని చేతులకి రావడానికి ఇష్టపడతాడు. నువ్వెప్పుడైతే అడుగుతావో నీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ప్రేమని వల్ల యేసు ప్రభు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్న కాలంలో ఒక కుటుంబం మీద ఆయన కనుదృష్టి పడింది. అయ్యో, చక్కని బిడ్డలు, మంచి అందంగా ఉన్నారు బిడ్డలు, శరీర ఆశలు కలిగి ధనాపేక్ష కలిగి వీళ్ళ వృత్తి శరీరాన్ని పాడు చేసుకుంటూ శరీర వృత్తితో బతుకుతున్నారే, వీళ్ళు ఒక్కసారి నన్ను ఆహ్వానిస్తే బాగున్నన్న ఆలోచన ఆయన హృదయంలో కదిలింది. ప్రేమని వల్ల ఆ త్రోవను వెళుతున్నప్పుడంతా కూడా ఆయన ఆ కుటుంబం వైపు చూసి, ఈ కుటుంబం ఒక్కసారి నన్ను ఆహ్వానిస్తే బాగుండు అన్న ఆలోచన. ప్రేమని వల్ల
ఎవరు కూడా నాశనానికి దిగజారిపోకూడదు అన్నది దేవునికి ముఖ్య ఉద్దేశం. ఒకానొక దినాన ఆయన కోరిక మేరకే ఆ కుటుంబంలో ఉన్న వారు ఆహ్వానించారు. ఆ కుటుంబంలో ఉన్నవారు ఆహ్వానించబడ్డ వారికి ఎంత మేలు కలిగింది తెలుసా? పాపపు జీవితం నుంచి విడిపించబడ్డారు, పాపపు బంధకాల నుంచి విడిపించబడ్డారు, మరణపు బంధకాల నుంచి విడిపించబడ్డారు. నిత్య జీవితాన్ని మనకు దేవుడు ప్రసాదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం ఆయనకి తెలీదా? అడగాల. ఆయనకి తెలీదా నాకు బాగలేదు అనేది? ఆయనకి తెలీదా నాకు ఈ పరిస్థితి ఉందని అని మనం అనుకోవచ్చు. నువ్వు అడుగు, నేను ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏమీ అడగకపోతే ఇవ్వబా అంటే ఇస్తాడు. నువ్వేం అడగాలో దాన్ని అడుగు, నీకేమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక దగ్గర అంటాడు, నీకేం కావాలన్నీ నాకు తెలుసు, నీకేం కావాలో తెలుసు, కానీ ఇవన్నీ నేను నీకు ఇవ్వాలంటే నువ్వేం అడగాలో అది అడిగితే ఇవన్నీ నీకు ఇస్తా. ఏం అడగాలి? ఏం అడగడానికి ఇష్టపడుతున్నావు? నీ ప్రతి అవసరం నాకు తెలుసు, కానీ నా నీతిని రాజ్యాన్ని వెతుకో. నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నామా, లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నామో ఆలోచించగలగాలి. లోకములో పడి తిరుగుతూ లోకంలో ఉన్న వాటి కొరకు లోకాశలతో బ్రతుకుతున్నా కాబట్టి లోకాన్ని వేలుతున్న లోకాధిపతి అయిన అపవాది నీ మీద దాడి చేసి నిన్ను మరణానికి అప్పగించడానికి ఇష్టపడతాడు. లోకము నీకు అవసరమే, లోకంలో ఉన్న విషయాలు కాదు నీకు అవసరము. లోకము అవసరమే. చాలాసార్లు చెప్పిన మరలా చెప్తున్నాను. ఒక వ్యక్తి అందంగా పడవ కట్టాడు. ఈ పడవ నాణ్యత చూడాలంటే ఏం చేయాలి? నీరు కావాలి. ఇది నీటి మీద తేలియాడుతున్నప్పుడు పడవ యొక్క నాణ్యత, దాని అందం ఏంటో తెలుస్తుంది. అక్కడే ఉంటే అందంగా ఉండదు పడవకి. అలాగే నీటి మీదకి వచ్చిన తర్వాత నీటి మీద పడవ దొడ్డిపోతూ ఉన్నప్పుడు చాలా అందంగా కనబడుతుంది నీటి మీద. అప్పుడు పడవకు ఒక ఆలోచన వచ్చినట్టు, అబ్బా నీరు నాకు సహాయం చేయకపోతే నా అందం ఏమైంది? కాబట్టి నీటికి నేను ఏదైనా సహాయం చేయాలనుకొని నీరుని కూడా పడవలోకి నీటిని ఆహ్వానించిందనుకో, ఎలా ఉంటుంది? పడవ మునిగిపోతాయి, దాని అన్నమంతా కల్లోలమైపోతాయి. కానీ పడవకు నీరు అవసరము. కానీ అట్టని చెప్పేసి నీటిని ఆహ్వానిస్తే పడవ విలువపోతుంది. అలాగే సమాజంలో బ్రతుకుతున్న నీకు సమాజం అవసరమే, కానీ సమాజంలో విషయాలు సేకరించడానికి కాదు నీకున్నది. సమాజానికి నువ్వు అవసరం. ఎందుకో తెలుసా? నిజరక్షకుని దేవుని ఇరిగి సమాజంలో ఉన్న చెడుతనానికి దూరంగా బ్రతుకుతున్న నీవు సమాజానికి అవసరం. ఎందుకు అంటే అదే చెడులో బ్రతుకుతున్న వారికి ఇది చెడు అని చెప్పి క్రీస్తు వైపు తిప్పడానికి నీకు సమాజం అవసరం. కానీ ఈరోజు పురుషులు ఎలాగున్నాయో తెలుసా? సమాజంలో ఉన్న విషయాలు సేకరిస్తూ సమాజానికి అనుకూలంగా బ్రతుకుతూ సమాజంలో మనుషుల ప్రకారం బ్రతుకుతూ వాళ్ళలో వంత పలుకుతూ బ్రతుకుతున్నవే. కానీ నీతిని వెతుకుతూ నువ్వు బ్రతుకుతూ ఉంటే ఈ లోకంలో నీకు అవసరము తీర్చబడుతుంది. నీ నీతిని కాపాడుకుంటూ నిత్య జీవము నువ్వు కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇంకా మత్తు కలిగి బ్రతుకుతున్నారు క్రైస్తవులు కూడా. నేను ప్రార్థన కలిగి ఉన్నాను. ఒకనొక రోజు ఒక దగ్గర మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టిన తర్వాత ఆ 3 రోజులు 3 వాక్యం చెప్పడానికి ఇష్టపడ్డారు. చివరి రోజు వాక్యం నాకు ఇచ్చారు. నేను ఆ బ్రదర్తో చెప్పేవాడిని, నాయనా ఈ 3 రోజుల మీటింగు సక్సెస్ కావాలన్నా, దేవుని మహిమార్థంగా జరగాలన్నా ప్రార్థన చేయండి, బాగా ఉపవాసాలు ఉండండి అంటే ఆ బ్రదర్ అంటాడు, ప్రార్థన పూర్వకంగా ఉన్నాను అన్నాడు. ప్రార్థన పూర్వకంగా ఎక్కడెక్కడో తిరుగుతూ ప్రార్థన పూర్వకంగా ఉన్నాను. ప్రార్థన పూర్వకం అంటే అర్థం ఏంటి?
లోకంలో ఉన్న విషయాలు సేకరిస్తూ మనసులో ఏదో మీటింగ్ విషయం మాట్లాడుకోవడం గొప్పతనం కాదు. నీ జీవితము సజావుగా ముందుకు సాగాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన జీవితం నీ లేనప్పుడు అపవాది నీ మీద దాడి చేసి ఉండబడ్డ కాస్త ఆత్మీయ జీవితాలను దొంగిలించేసి నిన్ను అనేక విషయాలలో ఇరికించి నీకు అనేక బాధలు కలుగు చేసి దేవుని పట్ల విసుగు చెందేలాగిన నిన్ను వాడు రకరకాల కోణాల్లో తిప్పుతాడు. గమనించగలగాలి. ఈరోజు సహించలేని జీవితం కలిగి ప్రభువుకి దూరమైపోతూ ఉన్నారు అనేక మంది. కానీ దేవుడు నిన్ను మరణానికి అప్పగించడం, నిన్ను శిక్షించడానికి దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడే దేవుడు కాదు. పరీక్షిస్తాడు, కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో నీ విశ్వాస జీవితం ఎలాగుందో పరీక్షించడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ పరీక్ష నీ చేతుల్లోకి వచ్చింది అంటే, దేవుని మాటని ధిక్కరించి మన పితరులు త్రోసివేయబడ్డ దినం నుంచి కూడా ఈరోజు ప్రతి క్రైస్తవుడు పరిశోధించబడకపోతే పరిపక్వతలోనికి రాడు అని అనుకున్న దేవుడు ప్రతి వ్యక్తిని పరీక్షించడానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? ఆ పరీక్షల్లో నీవు నిలబడకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు గనక. పాట కూడా ఉంది కదా, శోధింపబడకపోతే శుద్ధ సువర్ణంగా నువ్వు మార్చబడలేవు అని. నీవు సువర్ణంగా మార్చబడదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమా? గనుక ప్రేమని వల్లారా, నీ విపత్తు నుంచి, నీ ఆపద నుంచి, నీ ఆవేదన నుంచి తొలగించబడాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉంటే, ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, కాదట్లేదు. ఆపద సంభవించినప్పుడు ప్రార్థన చేస్తాం. ఆపద కలిగినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటాం. ఆపద తొలగిపోయిన తర్వాత ఆయన బూసు కూడా మన చేతిలో ఉండట్లేదు. ఇందుని బట్టి దానికి మించిన విపత్తు కొన్ని సందర్భాల్లో మన మీద దాడులు చేస్తూ ఉంది. కృతజ్ఞతహీనత కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాం. కృతజ్ఞత కలిగిన వాడు దేవుని కనికరణ తప్పకుండా పొందుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నాం? ఈరోజు అనేక మందికి కంటి మీద కొనుక్కు పడటం లేదు. ఎందుకని? కారణం ఏంటి? ఎప్పుడు నా మీద దాడి జరుగుతుందో అన్న భయము, ఎప్పుడు నా మీద దాడి జరుగుతుందన్న భయము. కానీ దావీదు రాజు ఒక మాట అంటాడు కదా 91 కీర్తనలో, వేటగాడి ఊరిలో నుంచి ఆయన నిన్ను తప్పించును. చదువునైనా, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము దారుణై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమున, చూడండి, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకు. ఎందుకని? కారణం ఏంటి? ఏదో ఆపద కలిగినప్పుడు ఆయన దగ్గరకు పరిగెత్తడం కాదు. నీ మనసులో ఆయన నిలుపుకున్నప్పుడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు కదండి, మహోన్నతుల చాటు నేనున్నాను కాబట్టి, మహోన్నతుల చాటు నేనున్నాను, నేను ఆయనలో దాచబడ్డాను. ప్రపంచంలో అనేక విపత్తులు నా మీద దాడి చేస్తాయని నాకు తెలుసు. ఆ దాడి నా మీద జరగకుండా, ఆ విపత్తులు నేను చిక్కబడకుండా ఉన్నట్లు ఆయన చాటు నేను దాక్కోనను. నా దాగు చోటు ఆయనే గనుక నాకే విపత్తు రాదు. అందుకే రాస్తాడు కదా, మహోన్న చాటున విశ్రమించేవాడు సర్వశక్తిమంతుడు నిన్న మహోన్నతుని చాటున నివసించేవాడు. నివసించాలట.
ఒకరోజు ఫిలిష్తీయుల్ని ఒక 300-400 మంది చంపేశాడు. ఒక 300 నక్కన పట్టుకున్నాడు, తోకలకి నిప్పు కంటించాడు. ఫిలిష్తీయులు చాలలో ఎదులేసాడు. ఆ పంట చేలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఇంతకీ ఇతను పట్టుకోవడానికి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు. ఈయన ఎక్కడున్నాడు? యాతాము బండ దగ్గర ఉన్నాడు. వీళ్ళందరూ అంటున్నారు, రే ఏది అక్కడికి వెళ్తున్నాము, అడేమని దాక్కుంటామంటే అక్కడ అంటాడు, నేను దాక్కోవడానికి వెళ్ళడం లేదు, నేను నివాసం చేస్తాక నా దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాక్కునేవాడు పెరిగితనముతో ఉండేవాడు దాక్కుంటాడు. నేను దాక్కోవడానికి వెళ్ళడంలే, నివాసం చేయడానికి వెళ్తున్నాను. అక్కడ నివాసము నాకు భద్రత కలుగు చేస్తుంది. ఇక్కడ దావీదు అంటాడు, నేను ఆయన చాటును దాక్కున్నాను కాబట్టి నాకు ఏ విపత్తు రాదు. వేటగాడు అనేక రకాలుగా ఉర్లు నా మీద వేస్తూ ఉన్నా వీటన్నిటి నుంచి తప్పించడానికి నా దేవుడు నాకు సమీపంలో ఉన్నాడు కాబట్టి నేను కలవరపడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవుడు చేతులు ఎత్తితే కలవరాలు దూరం అయిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు చేతులు ఎత్తితే కలవరాలు దూరం అయిపోతాయి. ఎత్తగలిగిన సత్తా వాడి చేతిలో కోల్పోయాడు. ఎందుకని? లోకంలో ఉన్న విషయాల వైపు చూస్తున్నాడే కానీ ఏమిటి నిన్ను కనికరించి నీకు సేద తీర్చి మరణపు భయములోంచి విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూడగలిగితే నేను నా కుటుంబం భద్రపరచబడుతుంది అని ఎంతమంది చేతులెత్తి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు. అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారు దేవుని కూడా. ఈరోజు అలాంటి స్థితిని బట్టి మన కుటుంబాలలో అనేక విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రియమైన పిల్లలు, ఏ స్థితి కలిగి ఉన్నా, ఏ మానవుడు కూడా దేవుని ద్వారా సృజింపబడ్డ మానవుడు ఎవరు కూడా ఆవేదనకు గురి కావడం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఆయన యొక్క ప్రేమ ఇటుది. ఒక చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. ఒకరోజు ఉన్న పలంగా శిష్యుల్ని పడవెక్కించుకున్న యేసుప్రభు పడవ నాయకుడిని త్వరగా తోలమంటున్నాడు. ఏంటి ఇంత తొందర, ఏ రోజు లేని ఈ తొందర ఏంటి బోధకుడికి అనుకుంటూ బోధకుడి వైపు చూస్తూ ఉన్నారు. ప్రేమిడి వల్లారా, ఉన్నట్టుంటాడు, సహోదరుడా త్వరగా నడిపించు పడవని అంటాడు. శిష్యులు కూడా ఆయన్ని ఏం అడగాలో ఆయన అడగడానికి భయము. ఆయన ఎదురుకొచ్చి మాట్లాడడానికి భయపడుతున్నారు. పడవ నాయకుడు కూడా ఏంటి బోధకుడు ఎప్పుడు నేను తొందర పెడుతున్నావు అని అడగడానికి భయపడుతూ ఉన్నాడు. అంతలోపల గెరసేను దేశంలోకి వచ్చేసింది పడవ. వాళ్ళు అనుకున్నారు ఏదో ప్రార్థన ఏదో ఉందేమో అనుకున్నారేమో. తిన్నగా ఆ యేసు ప్రభుల వారు ముందు వెళుతూ ఉంటే శిష్యులు వెనకాల వస్తుంటే తిన్నగా ఒక టమాటో తోటి ఆ వాకిట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక భయంకరమైన స్వరం వినబడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, శానా దెయ్యాలు పట్టినవాడు తను తానుగా గాయపరుచుకుంటూ సరైన జీవితం లేక ఎవడూ వాడిని సదును చేయలేక ఆ ప్రాంతం యావత్తు కూడా గడగడలాడిస్తూ ఉన్నాడు. వాడు అరుస్తూ ఉన్నాడు, రాళ్ళతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. అది ఎరిగిన బోధకుడు అక్కడికి వెళ్ళి నిలుచుంటాన్ని వాడిలో ఉన్న అపవాది కేకలు వేస్తుంటుంది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో మీకేం పని? మమ్మల్ని అప్పటి బంధించడానికి వచ్చామా? ఎందుకు ఈయన ఎవరు అనేది క్రీస్తుని ఎరిగిన మనకే తెలియట్లేదు. కానీ అపవాది అరుస్తూ ఆయన యొక్క స్థితిని గురించి, ఉన్నతమైన స్థితిని గురించి చెబుతుంది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఈరోజు ఆ దేవుని కుమారుడిని దీవించడానికి లోకంలోకి వస్తే
ఆయన గుణాతిశయాలు ఏంటో తెలియకుండా దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నారు ఈరోజు క్రైస్తవులు. నువ్వు చేస్తున్నది ఏంటో ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఈ కార్యము దేవునికి ఆయాసకరమైందా, దేవునికి ఇష్టకరమైందా అన్న ఆలోచన, ఇంగిత జ్ఞానం లేకుండా బ్రతుకుతూ ఇలాంటి కార్యకలాపాల వల్ల దేవునికి దూరం అయిపోతూ బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. ఇందుని బట్టి వాళ్ళ హృదయంలో భయము చోటు చేసుకొని భయముతో బ్రతుకుతూ ఉన్నారు. ప్రేమని వల్లారా, ఈరోజు యేసు ప్రభువు వారు ఆ సమాధి తోట దగ్గరికి ఎప్పుడైతే నిలబడ్డాడో పెద్దగా అరుస్తూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి నిలబడిపోయాడు. వెంటనే వాళ్ళు ఉన్న ప్రతి అపవాది చీకటి క్రియల్ని గద్దించి పారదోలితే వాడు మామూలుగా మారి యేసు ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. ఇంతవరకు అర్థం కాని మాట శిష్యుడికి అర్థమైంది ఏంటో తెలుసా? ఏ ఒక్కడు కూడా తన పాపంలో మరణించడం ప్రభువులు వారికి ఇష్టం లేదు అనేది గుర్తెరిగారట. దేవుని స్తోత్రం. ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది శవాలు ఆ సమాధుల తోటలే చాచలేదట. కానీ మేము ఉండాలి. మరణ సంహార దూత పరిగెత్తుతూ ఉంది మనుషుల మీద. మరణ సంహార దూత పరిగెత్తుతూ ఉంది మనుషుల మీద. మరణం ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనకు రాకపోయినా ఒక రోజుకు వస్తుంది. కానీ మన జీవితంలో దేవుని ఎరిగిన మరణం అయి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేము ఎరిగి ఉన్నాం కదా అనుకోవడం గొప్పతనం కాదు. ఆయన కలిగి ఉండాలి. ఆయన కలిగిన మరణం మనం కలిగి ఉండాలి. ఎరిగిన మరణం కాదు. అందరూ ఎరిగారు. యేసుప్రభు మాకు తెలుసులే, మేము కూడా మందిరానికి పోయేవాళ్ళ మేలే, అన్నీ బాగున్నాయిలే కాదు. దేవుని కనికరాన్ని పొందావా లేదా? దేవుని ప్రేమలో కొనసాగుతున్నావా లేదా? దేవుని ఆదరణ కలిగి ఉన్నావా లేదా? ఏం జరిగినది ప్రభు చిత్తమే అనగలిగిన రోజు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రేమని బల్ల చేతులు జోడిస్తున్నాను. కలవరపడవలసిన అవసరం లేదు. కలవరపడవలసిన అవసరం లేదు. నిన్ను కనుకరించే దేవుడు నీకు దేవుడై ఉన్నాడు ఈ లోకంలో. ఆయన ఉన్నాడు అన్న ఆలోచన కలిగి ఆయనకి హేయమైన కార్యకలాపాలు చేయక ఆయనకి నమ్మకంగా నువ్వు అడుగు వేస్తూ ఉంటే నీ ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునగాక. కలుమొద్దమా. కృపా కనికల స్వరూపుడ పరిశుద్ధుల మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ప్రపంచం యావత్తు ప్రభా భయాందోళన కలిగి బ్రతుకుతుందయ్యా. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నీ బిడ్డల హృదయాల్లో ఉన్న కలవరము, వాటి అధికారములు యేసు నామములో తొలగిపోవునుగాక. శక్తిని ప్రసాదించండి, బలపరచండి, భద్రపరచండి. ప్రపంచ నలుమూల నుంచి ఈ కరోనా మహమ్మారి రోగాన్ని మీ నామంలో పారదోలి బిడ్డలకి నెమ్మది కలిగి చేయమని కోరుచున్నాం. ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది దేవుని బిడ్డలు విజ్ఞాపన చేస్తుండగా ప్రభా, వాళ్ళ ఈ జ్ఞాపన మీద మీ కనుదూసి మీ కాపుదల ఉంచి వాళ్ళ స్వరాన్ని మీరు విని ప్రభా, వాళ్ళ ఆర్తనాద ధ్వని విని ప్రపంచానికి క్షేమము కలుగు చేయమని కోరుచున్నాం. చివరి దినాల్లో ఉన్నాం ప్రభా. ప్రతి మోకాలున ఎదుట మోకరించబడుతుందని వాగ్దానం చేసిన దేవుడివే. నిన్ను ఎరుగున వారు కూడా ప్రభా మరణానికి అప్పగించబడుతూ ఉన్నారు. అట్టి స్థితి ఏ బిడ్డ చేతులు కలగకుండా ఉండునట్లు ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను ఎరిగి ఈ లోక యాత్ర ముగించినప్పుడు ప్రభా నిత్యరాజ్యములు యుగయుగాల మీ పొడి పార్శ్వములు కూర్చోవాలన్న ఆలోచన వాడికి కలుగునట్లు కృప చూపించమని, హృదయాలలో ఉన్న కలవరాన్ని తొలగించి మీ కృపతో నింపి మీరే మహిమ పొందుకోమని కోరుచు. ఆ పేద ప్రార్థనకి ప్రభా ప్రతిఫలము దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కలవరపడక మీ వైపు చూసి
చేతులెత్తి మొరపెట్టుకొని ప్రభా నీవిచ్చిన ఆయుష్కాలమంతా జీవించే కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నను సహవాసము సన్నిధాన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికి ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ఆయన రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.